హలో ఆల్, వెల్కమ్ టు మై డెలివరీ బ్లాగ్. నెక్స్ట్ డే అయితే నేను వేరే రూమ్కి షిఫ్ట్ చేస్తున్నారు. ఇంకా సో మిడ్ వైఫ్ వచ్చి అన్నీ చెక్ చేస్తుంది. నా బీపీ, పల్స్, హార్ట్ రేట్ ఇంకా అంతా కరెక్ట్గా ఉన్నాయా లేదో చెక్ చేస్తుంది. అంతా ఓకే అయితేనే మనల్ని వేరే రూమ్కి అయితే షిఫ్ట్ చేస్తారంట. అంతా ఓకే అని చెక్ చేసుకున్నాక ఇంకా వేరే రూమ్కి అయితే షిఫ్ట్ చేసింది. ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్కి అయితే అప్డేట్ ఇచ్చాను, ఇలా వేరే రూమ్ షిఫ్ట్ చేశారని. మా వాళ్ళైతే ఇంకా చాలా లేట్గా వచ్చారు. ఫుల్ బోర్ కొట్టేసింది, ఎందుకంటే హనీకి స్కూల్ ఉంది. తనని డ్రాప్ చేసి మళ్ళీ పిక్ చేసుకొని ఇంకా తనకి లంచ్ అయితే పెట్టి తీసుకొచ్చింది మా సిస్టరు. ఇంకా వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట. మా చిన్నతల్లి అయితే ఇంకా స్వింగ్లో స్లీప్ వేస్తూ ఉంది. మనం ఎలాగో ఇడ్లీ దోశ బ్యాచ్ అని తెలుసు కాబట్టి మా అక్క వస్తా నాకు చపాతీ రోల్ అయితే తీసుకొని వచ్చింది. ఇంకా అది తింటున్నాను. హాస్పిటల్ వాళ్ళైతే ఆఫ్టర్నూన్ లంచ్కి పప్పు అండ్ ఒక బన్ అయితే ఇచ్చారు. మన వాళ్ళైతే ఏమో పప్పు అసలు తినొద్దు అంటారు, బట్ వీళ్ళైతే పప్పుతోనే స్టార్ట్ చేశారు నా లంచ్. అంటే ఒక గ్లాస్లో కొంచెం లిక్విడ్ లాగా ఇచ్చారనమాట. డాక్టర్స్ ఏమో పప్పు తినొచ్చు అని చెప్తారు, మన వాళ్ళేమో తినకూడదు అంటారు. ఎవరు చెప్పింది వినాలో అయితే అసలు అర్థం కాదు. బట్ ఇక్కడ ఉన్నప్పుడు ఇంకా వాళ్ళు ఇచ్చిందే తినాలి కాబట్టి తీసుకున్నాను కొంచెము. సమయానికి మా హనీ కూడా ఉంది, ఇంకా బ్రెడ్ అయితే తనకి ఇచ్చాను, తింటుంది. మా హనీ అయితే ఇంకెప్పుడు ఇంటికి వస్తావమ్మా, అబ్బు ఎలా ఉంది, తగ్గిందా, ఎప్పుడు పంపిస్తారో నిన్ను అడుగుతూనే ఉంది. ఫస్ట్ బోర్న్కే తెలుస్తుంది కదా పాప మా పెయిన్ ఏంటో.